హలో ఎవ్రీవన్. ఒకవేళ మీరు గేట్ ఎగ్జామ్ సరిగ్గా రాసి ఉండకపోతే, ఒకవేళ అసలు మొత్తానికి క్వాలిఫై అవ్వకపోయినా, లేదా ఒక మీడియం స్కోర్, లో స్క్వేర్ మీకు వచ్చుంటే ఈ ఇయర్‌లో మీరు మేబీ కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. సరే ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంచెం కాన్ఫిడెన్స్ పోయింది. లేదా నాకు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ఇంకో ఇయర్ డ్రాప్ తీసుకోవాలా, లేదా ఏదో ఒక నార్మల్ ఎన్ఐటీలో కానీ, ఒక ప్రైవేట్ కాలేజ్‌లో కానీ ఎంటెక్ చేయాలా? ఇటువంటి డౌట్స్ మీకుంటే ఈ పర్టిక్యులర్ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో, నేను చెప్పినట్టే మీకు గేట్ సరిగ్గా రాయకపోయినా సరే, మై సపోర్ట్ విల్ బి దేర్. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఒక ఎగ్జామ్‌తో మన మొత్తం లైఫ్ ఏమి ఎండ్ కాదు. ఇదేమి ఎండ్ కాదు. మీరు ఇంకా చాలా సాధించేది ఉంది కాబట్టి ఖచ్చితంగా యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఇట్. ఒక ఎగ్జామ్ వన్ డే మే నాట్ బి డిసైడింగ్ యువర్ లైఫ్ ఫర్ ష్యూర్. ఓకేనా? సో, డిసప్పాయింట్ కాకండి. గేట్‌లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా నేను మంచి ఆప్షన్స్ వేరే వీడియోలో చేస్తాను. నేను చెప్పినట్టుగా పోస్ట్ గేట్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేస్తాము ఫ్రీగా. ఆహ్, దాంట్లో ప్రాసెస్‌లోనే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో కూడా మీకు ఎన్ఐటీస్, వేరియస్ ఎన్ఐటీస్‌లో కట్ ఆఫ్స్ ఏముంటాయి? మీ దగ్గర మరీ ఒక 300, 400 స్కోర్ ఉంటే కూడా ఎన్ఐటీ రావచ్చా? ఒకవేళ ఎన్ఐటీలో జాయిన్ అవ్వచ్చా? ఇయన్నీ పార్ట్స్ నేను ఇందులో క్లియర్ చేస్తాను. సో, ఫస్ట్‌లీ ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ సెషన్. అండ్ కొంచెం ఈ వీడియోస్‌ని ఎక్కువ మంది స్టూడెంట్స్‌కి షేర్ చేయండి. షేర్ చేస్తే మన ఛానెల్ అనేది ఒకటి ఉందని తెలుస్తుంది. తెలిస్తే దే విల్ కమ్ టు ద ఛానెల్. ఛానెల్ యొక్క క్రౌడ్ పెరిగే కొద్దీ మీకు నేను ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి నాకు ఒక మంచి ఎంకరేజ్‌మెంట్ దొరుకుతుంది. ఓకే. సో, ఇప్పుడు లిజన్ హియర్. ఆల్రెడీ నా గురించి తెలిసిన వాళ్ళకి ఇట్ ఈస్ ఫైన్. తెలియని వాళ్ళకి ప్రతి వీడియోలోని బికాజ్ ప్రతి వీడియోలోనూ ఎవరో ఒకరు కొత్తగా చూస్తారు కాబట్టి దిస్ ఇస్ భీమా శంకర్. I did my MTech from IIT Kharagpur and also pursuing my PhD from IIIT Hyderabad. I have 14 years of experience in GATE, engineering services, and guiding the students in various engineering domains. So all my students are every single IIT, every top company. I can see my students. I'm able to place thousands of students in the last 14 years and guide lakhs of students in the last 14 years in various platforms. So this is about me quickly. నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేంటంటే ఎన్ఐటీస్ యొక్క కట్ ఆఫ్స్ డిస్కస్ చేస్తాను. వేరియస్ ఎన్ఐటీస్‌లో ఉన్న కట్ ఆఫ్స్ ఏంటనేది. ఇంకొకటేంటంటే అసలు మీరు ఎన్ఐటీలో లేదా ఒక నార్మల్ ఎన్ఐటీలో జాయిన్ అవ్వడం మంచిదేనా? టాప్ ఎన్ఐటీస్ రాలేదనుకోండి మీకు. లేదా ప్రైవేట్ కాలేజెస్‌లో జాయిన్ అవ్వచ్చా? లేదా డ్రాప్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇయన్నీ డిస్కస్ చేద్దాం ఈ పర్టిక్యులర్ వీడియోలో. ఫస్ట్ పార్ట్‌లో. సెకండ్ పార్ట్‌లో కట్ ఆఫ్స్ డిస్కస్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్ లెట్స్ స్టార్ట్. ఫస్ట్‌లీ ప్రైవేట్ కాలేజ్‌లో ఎంటెక్ చేయొచ్చా? లో టైర్ లో టైర్ అని అనకూడదు. కానీ చెప్తున్నాను. అంటే టాప్ ఎన్ఐటీస్ వచ్చి మనకి ఎన్ఐటీ వరంగల్, ఎన్ఐటీ తిరుచి, ఓకే. ఎన్ఐటీ సూరత్కల్ ఇవి మిస్ అయినాయి అనుకోండి. ఎన్ఐటీ కోల్కతా, కాలికట్, ఎన్ఐటీ రౌర్కెలా దే ఆర్ ఆల్సో గుడ్. ఓకే. ఈవెన్ ఎంఎన్ఐటీ జైపూర్‌లో కూడా ప్లేస్‌మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బానే ఉన్నాయి. సో టాప్ 3 ఎన్ఐటీస్ మిస్ అవుతే నార్మల్ ఎన్ఐటీస్‌లో మీరు చేయొచ్చా ఎంటెక్‌కి? ఎంతవరకు వాల్యూ ఉంటుంది? ఏ కేస్‌లో అది అడ్వాంటేజ్ అవుతుందో చూద్దాం. అలాగే ప్రైవేట్ కాలేజ్‌లో కొన్ని కాలేజ్‌ని సజెస్ట్ చేస్తాను. ప్రైవేట్ కాలేజ్‌లో ఎంటెక్ అనేది మీరు మైండ్‌లో పెట్టుకోకండి. నార్మల్ లోకల్ కాలేజ్ అయితే 100% తీసేయండి అది మీ మైండ్ నుంచి. ఓకే. టాప్ కాలేజ్ అయితేనే ప్రైవేట్ కాలేజ్ అయినా సరే మనం చేయొచ్చు. సో, హానెస్ట్‌గా అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్‌లీ ఆహ్, ఎంటెక్ వితౌట్ ఐఐటీ ట్యాగ్ లేకపోతే అది యూజ్‌లెస్ అనొచ్చా? అంటే దీనికి ఆన్సర్ 90% యెస్ అని చెప్పొచ్చు. టాప్ ఐఐటీలో మీరు ఎంటెక్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక వెరీ గుడ్ ప్లేస్‌మెంట్ వస్తుంది. రికగ్నిషన్ వస్తుంది. మీకు లైఫ్ లాంగ్ ఒక బ్రాండ్ వాల్యూ వస్తుంది ఐఐటీ అని. లేదు ఒక మంచి ఎన్ఐటీలో చేసినా సరే ఎందుకంటే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, ఓవరాల్ చుట్టూ ఉండే కాలేజెస్‌లో ఐ మీన్ మీ ఆల్రెడీ టాప్ కాలేజ్‌లో చదివినప్పుడు మీ చుట్టూ ఉన్న స్టూడెంట్స్‌ని బట్టి మీ మైండ్ సెట్ మారడం జరుగుతుంది. సో, మీకు 1 ఇయర్ అనేది డ్రాప్ తీసుకున్నా అది వర్తే అలాంటి ప్లేస్‌కెళ్ళి చదవడం కోసం. సో, మీరు వర్రీ కాకండి. 1 ఇయర్ నాదేదో వేస్ట్ అయిపోతుందని. 1 ఇయర్ మీ లైఫ్‌లో బెటర్‌మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు. లేదు సార్ నేను ఇంక 1 ఇయర్ ఇవ్వలేను. ఆల్రెడీ 1 ఇయర్, 2 ఇయర్స్ ఇచ్చేసాను. లేదా నాకు 1 ఇయర్ చాలా ఇంపార్టెంట్ నేను ఇవ్వాలని అనుకోవట్లేదు అనుకుంటే, ఆ కేస్‌లో మీకు చూడండి లో టైర్ ఎన్ఐటీస్ ప్రైవేట్ కాలేజ్ కంటే డెఫినిట్‌గా ఒక ఎన్ఐటీ ట్యాగ్ అనేది మిగులుతుంది. ఫ్యూ ఎన్ఐటీస్ డెఫినైట్లీ బెటర్ థాన్ ఫ్యూ ప్రైవేట్ కాలేజెస్. ఓవరాల్‌గా చెప్పుకోవాలంటే దట్ ఈస్ ఓకే. సో, ఎంటెక్ అనేది ఖచ్చితంగా ప్లేస్‌మెంట్ ఇస్తుందా అంటే ఇట్ ఈస్ నాట్ ట్రూ ఫర్ ఎవ్రీ సింగిల్ ఎన్ఐటీ. టాప్ ఐఐటీస్‌లో టాప్ స్పెషలైజేషన్స్‌కి ఇట్ విల్ గివ్ యూ 100% ప్లేస్‌మెంట్. బట్ ఇది నార్మల్ ఎన్ఐటీలోకి వెళ్ళిన తర్వాత 100% ఉంటుందా అంటే ఉండదు. 100% ఉండదు. సో, లెట్ us డిస్కస్ వితౌట్ ఐ మీన్ ఎనీ ఎమోషన్ క్లియర్‌గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ చూడండి. టైర్ 1 అంటే
ఓల్డ్ ఐఐటీస్‌లో గానీ, టాప్ ఐఐటీస్‌లో గానీ, ట్రిపుల్ ఐటీస్‌లో కూడా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ బెంగుళూరు ఇలాంటివి టాప్ ఎలైట్ కాలేజెస్‌లో మీకొస్తే ఖచ్చితంగా ఎంటెక్ చేయండి. ఇది వర్తే. మిస్ అయ్యారనుకోండి, సీ హియర్ న్యూ ఎన్ఐటీస్ కానీ ఆహ్, కొన్ని స్టేట్ యూనివర్సిటీస్ కూడా మంచివే ఉన్నాయి. అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్‌లీ లో టైర్ ఎన్ఐటీలో మీరు చేయడం వల్ల మీకేమన్నా అడ్వాంటేజ్ ఉందా అంటే, ఇది ఇండివిడ్యువల్ చాయిస్. కొంతమంది స్టూడెంట్స్‌కి ఏంటంటే, నాకు సార్ ఇప్పుడు ఇయర్ వేస్ట్ చేయను నేను. ఏదో ఒక ఎన్ఐటీలోకి వెళ్ళిపోతే నాకు షెల్టర్ దొరుకుతుంది. అక్కడ కూర్చొని నేను పీఎస్‌యూకి ప్రిపేర్ అవుతాను. లేదా అక్కడ కూర్చొని నేను పీహెచ్‌డీ హైయర్ మేబీ అబ్రాడ్‌లోనో ఎక్కడో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారు మీరు. అబ్రాడ్ ఇన్ ద సెన్స్ ఆహ్, ఎంఐటీ, స్టాన్‌ఫోర్డ్ లాంటి కాలేజెస్‌కి వెళ్లి పీహెచ్‌డీ చేద్దామని అనుకుంటున్నారు. మరి ఇలాంటి టైర్ 3 ఎన్ఐటీస్‌లో కానీ, ఏదైనా లోకల్ కాలేజ్‌లో ఎంటెక్ చేస్తే నాకు ఎలిజిబిలిటీ ఉంటుందంటే 100% ఉంటుంది. స్టేట్ యూనివర్సిటీస్‌లో ఎంటెక్ చేసి టాప్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్‌లో పీహెచ్‌డీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీకు ఎంటెక్‌లో మీరు పేపర్ పబ్లిష్ చేయగలిగితే, మీ దగ్గర రీసెర్చ్ నాలెడ్జ్ ఉంటే, అది చాలా మ్యాటర్స్. మీరు ఏ కాలేజ్‌లో ఎంటెక్ చేశారనేది కొంతవరకునే ఉంటుంది. మీరు హైయర్ స్టడీస్‌కి వెళ్ళాలని అనుకుంటే మాత్రం, మీరు ఐఐటీస్‌లో రాకపోయినా సరే, ఎన్ఐటీస్‌లో వచ్చినా, లోయర్ ఎన్ఐటీస్‌లో వచ్చినా, ఒక మంచి ప్రైవేట్ కాలేజ్‌లో వచ్చినా సరే ఎంటెక్ తీసుకోండి. ఎందుకంటే ఖర్చు లేకుండా మీకే వాళ్ళు స్టైఫండ్ ఇస్తారు. మీకొక షెల్టర్ దొరుకుతుంది. 2 ఇయర్స్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. దాంతో పాటు మీరు హైయర్ స్టడీస్‌కి వెళ్ళిపోతారు. ఓకే. హైయర్ స్టడీస్‌కి ఈ 2 ఇయర్స్ బాగా యుటిలైజ్ చేసుకొని, ఒక మంచి రీసెర్చ్‌లో ఒక 2, 3 కాన్ఫరెన్స్ పేపర్‌లు గాని, ఒక మంచి పబ్లికేషన్స్ మీరు వేయగలిగితే, మీకు డోర్స్ ఓపెన్ అవుతాయి. త్రూ ఔట్ ద వరల్డ్ వెళ్ళడానికి, రీసెర్చ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి, పీహెచ్‌డీ టాప్ యూనివర్సిటీస్‌లో చేయడానికి, మంచి సెటిల్‌మెంట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి అప్లికబుల్ కాదు. ఎందుకంటే కొంతమందికి ఇమ్మీడియేట్ జాబ్ కావాలి. సార్ ఇంక ఎంటెక్ అయ్యాక కూడా చదవడం నా వల్ల కాదు సార్. నేను ఇమ్మీడియేట్‌గా ఎంటెక్ అయ్యాక సెటిల్ అవ్వాలి అని అనుకుంటే, ఈ కేస్‌లో మీరు ఈ 2 ఇయర్స్ విండోని ఇంకొకసారి గేట్ ప్రిపేర్ అవ్వడానికి కానీ, పీఎస్‌యూస్‌కి వెళ్ళడానికి కానీ యూజ్ చేసుకుందాం అని అనుకుంటే మంచి చాయిసే అవుతుంది. లేదు సార్ నేను ఇమ్మీడియేట్‌గా ఈ ఎంటెక్‌తోనే మంచి జాబ్ కొట్టాలి అని అనుకుంటే, నేను అది సజెస్ట్ చేయను. ఇంకో 1 ఇయర్ డ్రాప్ తీసుకొని మంచి, ఎందుకంటే మీకిప్పుడు ఈ ఇయర్ ఒక మీడియం లెవెల్ ఎన్ఐటీ వస్తుంటే, అదే ఎన్ఐటీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. ఎందుకంటే మీ గేట్ స్కోర్ అనేది 3 ఇయర్స్‌కి వాలిడ్. నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ప్రతి సింగిల్ కేస్‌లోని ఏ కేస్‌లో తీసుకోవచ్చు, ఏ కేస్‌లో తీసుకోవద్దని. ఈ అన్ని కేసెస్‌లోని నేనెప్పుడు చెప్పేది ఒకటి చెప్తున్నాను. సొసైటల్ ప్రెషర్‌ని కన్సిడర్ చేసి మీ పర్సనల్ లైఫ్, కెరీర్ డెసిషన్స్ తీసుకోవద్దు. మీరు కెరీర్‌లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే, అది మీ ఇండివిడ్యువల్లో లేదా మీ పేరెంట్స్ యొక్క డిస్కషన్స్‌తోనో జరగాలి కానీ, సార్ 1 ఇయర్ ఖాళీగా ఉంటే వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు అని అనుకోవద్దు. ఇట్ ఈస్ యువర్ ఓన్ లైఫ్. మీ లైఫ్‌లో కష్టపడి మీరేదో సాధిద్దామని అనుకున్నప్పుడు 1 ఇయర్ హార్డెస్ట్ ఎఫర్ట్ మీరు ఇవ్వగలనని నమ్మకం మీలో ఉన్నప్పుడు, డోంట్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్. ఇంటర్నల్‌గా మనలో కాన్ఫిడెన్స్ ఉంటే టేక్ ఏ డ్రాప్, ప్రిపేర్, ఇట్స్ వర్త్. ఓకేనా? మీరు ఇమ్మీడియేట్‌గా ఎంటెక్ తర్వాతే సెటిల్‌మెంట్ కావాలి అని అనుకుంటే, థింక్ ఆఫ్ ఐఐటీస్ ఆర్ టాప్ ఎన్ఐటీస్ ఓన్లీ. లేదు ఆ 2 ఇయర్స్‌ని నేను యుటిలైజ్ చేసుకొని తెలివిగా ఆ 2 ఇయర్స్‌లో ఇంకో పీఎస్‌యూని జాబ్ కానీ క్రాక్ చేస్తాను. లేదా ఆ 2 ఇయర్స్ డిగ్రీ ఏదైతే వస్తుందో, ఆ డిగ్రీని యూజ్ చేసుకొని మంచి వరల్డ్ టాప్ లెవెల్, అంటే మీరిప్పుడు ఎంటెక్ ఐఐటీస్‌లో చేస్తే మీరు ఎక్కడైతే ప్లేస్ అవుతారో అంతకంటే బెటర్ ప్లేస్‌మెంట్‌లో మీరు ఈ టాప్ ఈ ఎన్ఐటీస్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ తెలియాలంతే. సో, అలా యూజ్ చేసుకుంటాననుకుంటే డెఫినైట్‌లీ అడ్వాంటేజ్. సో, దిస్ ఈస్ వేర్ యూ నీడ్ టు చూస్ ద లో టైర్ ఎన్ఐటీస్. ఓకేనా? సో, మీకొక, అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ ఇన్‌స్టిట్యూట్‌లో కొంచెం వరకు ఎక్స్‌పోజర్ వస్తుంది. మీరు ఇప్పటి వరకు చదివిన ప్రైవేట్ కాలేజెస్, నార్మల్ కాలేజెస్ కంటే ఇక్కడ బెటర్‌గా మీకు ఎక్స్‌పోజర్ అయితే మిగులుతుంది. ఈవెన్ ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ కాలేజ్, ఈవెన్ ఇట్ ఈస్ ఎ లో టైర్ ఎన్ఐటీ. కొన్ని కొన్ని ఎన్ఐటీస్‌లో, ఎవ్రీ ఎన్ఐటీస్‌లో కూడా మనకేంటంటే మంచి ప్రొఫెసర్ దగ్గర మీరు వర్క్ చేశారనుకోండి ఎంటెక్‌లో, మీకు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, ఒక్క నిమిషం. అట్‌లీస్ట్ ఐ ఆన్సర్డ్ 120 ప్లస్ రెస్పాన్సెస్, అంటే ఒక 100 ప్లస్ రెస్పాన్సెస్ నిన్న నైట్ నుంచి కాల్స్ కానీ, మెసేజెస్ కానీ ఆన్సర్ చేస్తుంటాయి. ఇంకా స్టిల్ దేర్ ఆర్ మెనీ, ఐ నీడ్ టు ఆన్సర్ దెమ్. ఓకే. సో, మీకు ఎవరికైనా కాల్ చేస్తే నేను రెస్పాన్స్ ఇవ్వకపోతే అర్థం చేసుకోండి పరిస్థితి. ఓకే. మెసేజ్ చేస్తే మాత్రం నైట్ కల్లా ఏదోలా నేను రిప్లై ఇస్తున్నాను. ఇప్పుడు మనం దీని గురించి చూద్దాం. సో, మీకేంటంటే కొన్ని నార్మల్ ఎన్ఐటీస్‌లో కూడా, ఇప్పుడు ఎందుకు చెప్పానంటే నాకు ఒక కాల్ వచ్చి ఇంటరప్ట్ అయ్యాను అందుకని చెప్తాను. సో, ఇప్పుడు సీ హియర్ మీరొక నార్మల్ ఎన్ఐటీలో కూడా మంచి ప్రొఫెసర్ దగ్గర వర్క్ చేశారనుకోండి. ఎందుకంటే యంగెస్ట్ ప్రొఫెసర్స్ మంచి మంచి టాప్ యూనివర్సిటీస్‌లోనూ బయటికెళ్ళి పీడీఎఫ్స్ అవి చేసి ఇప్పుడు నార్మల్ ఎన్ఐటీస్‌లోకొచ్చి వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇండియాకొచ్చేయాలని కమ్‌బ్యాక్ అని ఇష్యూ సిట్యుయేషన్‌తోనో ఎందుకో నార్మల్ ఎన్ఐటీస్‌లో కూడా ఇప్పుడు మంచి మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర మీరు వర్క్ చేశారనుకోండి, వర్క్ అనేది ఇంపార్టెంట్. ఒక లెవెల్ వరకు మీ కాలేజ్ బ్రాండ్ ఉపయోగపడుతుంది. బ్రాండ్ మిస్ అయినప్పుడు మీరు మంచి ప్రొఫెసర్ దగ్గర వర్క్ చేస్తే, మీరు ఇలాంటి ఎన్ఐటీస్‌కి వెళ్ళినప్పుడు మంచి ప్రొఫెసర్, అంటే మంచి రిసర్చ్ ఎవరు చేస్తున్నారు డిపార్ట్మెంట్‌లో,
లేదా కొంతమంది ప్రొఫెసర్స్‌కి మంచి కాంటాక్ట్స్ ఉంటాయి కంపెనీస్‌తో కానీ, టాప్ వరల్డ్ వైడ్ అబ్రాడ్‌లో యూనివర్సిటీస్‌లో గాని, వాళ్ళే మిమ్మల్ని ప్లేస్ చేసేయగలుగుతారు. అలాంటి ప్రొఫెసర్స్‌ని వెతుక్కొని, వాళ్ళ దగ్గర మీరు వర్క్ స్టార్ట్ చేశారనుకోండి, టైర్ 2, టైర్ 3 ఎన్‌ఐటీస్ నుంచి కూడా మీరు హ్యాపీగా సెటిల్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఈ మీరేంటంటే మీ మీరు ఇందులో సీట్ వస్తే నేను సెటిల్ అయిపోయాను అన్నట్టు రిలాక్స్ కాకండి. యూ షుడ్ యూ షుడ్ కంటిన్యూయస్‌లీ, విగరస్‌లీ వర్క్ ఫర్ 2 మోర్ ఇయర్స్. ఓకే. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు కొన్ని ఎన్ఐటీస్ ఉన్నాయి. ఎన్ఐటీ హమీన్‌పూర్ అని ఉంది. అందులో చాలా మంది స్టూడెంట్స్‌కి అది తెలీదు. కానీ అందులో కూడా ఒక ఇయర్‌లో నా స్టూడెంట్ ఒక అమ్మాయి ప్లేస్ అయింది. సామ్‌సంగ్‌లో ప్లేస్ అయింది. 30,00,000 ప్లస్ ప్యాకేజ్‌తో. తన గేట్ ర్యాంక్ 5,000 కానీ సెటిల్ అయింది. అంటే ఆ అమ్మాయిని అడిగినప్పుడు నేను 22 మెంబర్స్ ఉంటే ఆ ఇయర్‌లో 18 మెంబర్స్‌కి మంచి ప్లేస్‌మెంట్ వచ్చిందంట. అంటే స్పెషలైజేషన్ బాగున్నప్పుడు వీఎల్ఎస్ఐ, సిగ్నల్ ప్రాసెసింగ్, నార్మల్ ఎన్ఐటీస్‌లో కూడా మనకి ఛాన్సెస్ ఉంటుంది. ఏఐకి సంబంధించింది కానీ. ఇప్పుడు లెట్స్ మూవ్. కొన్ని ఎన్ఐటీస్‌కి ఏంటంటే పీఎస్‌యూస్ కూడా రిక్రూట్‌మెంట్‌కొస్తాయి. అది కూడా తెలుసుకోవాలి మీరు. ఓకే. సో, ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే కోర్ కంపెనీస్ ప్లేస్మెంట్ కానీ టాప్ ఎన్ఐటీస్‌లో ఉన్నట్టు ఉండకపోవచ్చు. అదొక్కటే మీరు చూసుకోండి. మరీ రిమోట్ ఎన్ఐటీస్ ఉంటాయి. కొన్ని పేరుకే ఎన్ఐటీస్ అన్నట్టు ఉంటాయి. అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఇక్కడ నేను ఎన్ఐటీస్ నేమ్స్ ఎందుకు చెప్పట్లేదంటే ఒక కాలేజ్ నేమ్ తీసుకొని దాని బ్రాండ్ వాల్యూ తగ్గించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నేను టాప్ ఎన్ఐటీస్ గురించి చెప్పాను. బాటమ్ ఎన్ఐటీస్ గురించి మీరు అర్థం చేసుకోవచ్చు మిగతావని. ఓకే. సో, ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను మళ్ళీ లోయర్ టైర్ అయినా సరే మీకు కంప్యూటర్ సైన్స్‌కి ఎక్కడైనా సరే ప్లేస్‌మెంట్స్ బానే ఉంటాయి. అంటే మరీ రేషియన్ జరిగితే అది వేరే విషయం. అదే మీరు మెకానికల్, సివిల్ అనుకోండి. ఖచ్చితంగా మీకు ఫస్ట్ ఐ ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టడంలోనే ఉండాలి. ఎంటెక్‌లో మీకొచ్చే ప్లేస్‌మెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ వెరీ హెవీ ప్యాకేజ్ ఫర్ ష్యూర్. సో, ఇఫ్ యూ ఆర్ మెకానికల్, సివిల్ ఈవెన్ అప్ టు సమ్ ఎక్స్‌టెంట్ ఎలక్ట్రికల్ మై సిన్సియర్ సజెషన్ ఈస్ గో ఫర్ ఎయిమ్ ఫర్ పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్. పీఎస్‌యూస్ కానీ, మీ స్టేట్ లెవెల్‌లో గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి ఎయిమ్ చేసుకోండి. ఈవెన్ ఎంటెక్ జాయిన్ అయినా కూడా వాటికే ప్రిపేర్ అవుతారనే మైండ్ సెట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ మీకు వచ్చే ప్లేస్‌మెంట్స్ ఇట్ ఈస్ నాట్ ఆన్ పార్ విత్ ఈసీ స్టూడెంట్స్, నాట్ ఆన్ పార్ విత్ సీఎస్‌సి ఆర్ ఏఐ స్టూడెంట్స్. ఫర్ దెమ్ ఈవెన్ ఇట్ ఈస్ ఎ లో టైర్ కాలేజ్ దే కెన్ ఫైండ్ ద ఆపర్చునిటీస్ ఔట్‌సైడ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ ఈజీలీ. ఓకేనా? సో, స్పెషలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, మీకు ఆల్రెడీ జాబ్ ఉంది. మీరేదో ఒక 2 ఇయర్స్ లీవ్ తీసుకొని ఎంటెక్ చేస్తున్నారు. ఆ కేస్‌లో ఎక్కడ చేసినా ఓకే. ఓకేనా? మీకు ఆల్రెడీ ఒక సేఫ్టీ ఉన్నప్పుడు. సో, ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ ఆ కేస్‌లో మాత్రమే హెల్ప్ అవుతాయి. కొన్ని ప్రైవేట్ కాలేజెస్ చెప్తున్నాను నేను. ప్రైవేట్ అంటే ఇక్కడ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కూడా ప్రైవేట్ లాగే కన్సిడర్ చేయొచ్చు. ట్రిపుల్ ఐటీ బెంగుళూరు ఉంది. లోకల్ యూనివర్సిటీలో లోకల్ కాదు కానీ సెంట్రల్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ నాట్ ప్రైవేట్ కాలేజ్ అగైన్ ఐ యామ్ సేయింగ్. హెచ్‌యూలో కూడా కంప్యూటర్ సైన్స్ చాలా బావుంటుంది. మీరు జాయిన్ అవ్వచ్చు. నేను స్టేట్ యూనివర్సిటీస్ పేరు చెప్పను. నాకు వాటి మీద మంచి ఇంప్రెషన్ లేదు కాబట్టి compare the quality of education point of view, I don't want to refer to you. If you want, you can go for it. Use it for preparing for other jobs అంటే ఓకే. ఎంటెక్ గురించి చెప్తున్నాను నేను. ఓకేనా? దే ఆర్ గుడ్ యూనివర్సిటీస్. ఇది కాకుండా మీకు కంప్యూటర్ సైన్స్ వరకు అయితే మీరు విట్, ఎస్ఆర్ఎం ఇలాంటి కాలేజ్‌లో కూడా చూడొచ్చు. కానీ ప్లేస్‌మెంట్స్ నార్మల్ సీఎస్‌సి ప్లేస్‌మెంట్స్ అంటే మీకు బీటెక్‌లో ఏం ప్లేస్‌మెంట్ రాకపోతే ఇక్కడ హెల్ప్ అవుతుంది. అంతవరకు నేను చెప్పగలను. నేను వెరీ టాప్ అని మిగతా కామెంట్స్ నేను చేయను. దీంతో పాటు కొన్ని మంచి కాలేజెస్ చెప్తాను. బిట్స్ హైదరాబాద్ బావుంటుంది ప్లేస్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. బిట్స్‌తో పాటు బిట్స్ హైదరాబాద్ కానీ, బిట్స్ పిలాని కానీ, హ్మ్, డిఏఐసిటీ అంటే ధీరుభాయ్ అంబానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ. దిస్ ఈస్ ఆల్సో ఇది గుజరాత్‌లో ఉంది. ఇది కూడా ప్రైవేట్ కాలేజ్ అయినప్పటికీ వెరీ గుడ్ కాలేజెస్. ఇక్కడ కూడా ప్లేస్‌మెంట్ రికార్డ్ బావుంటుంది. మీరు వెబ్‌సైట్‌కి వెళ్ళండి. అంటే నేను ఒకటే చెప్పానని చెప్పి యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్. వెబ్‌సైట్‌కి వెళ్లి వాళ్ళ ప్లేస్‌మెంట్ రికార్డ్ మొత్తం చదవండి. ఈవెన్ కరెంట్ డేస్‌లో చాట్‌జీపీటీకి ఇచ్చినా సరే ఎంతో కొంత అంటే రిలయబుల్ కాకపోయినా కొంతవరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు కూడా మీ సైడ్ నుంచి రిసర్చ్ చేయాలి. ఎందుకంటే ఇది మీ ఓన్ కెరీర్ కదా! సో, ఈ పార్ట్. ఇవి ప్రైవేట్ కాలేజెస్‌లో నా రాడార్‌లో కొంచెం మంచి కాలేజెస్. ఇంకా మంచి టాప్ కాలేజెస్ అంటాను. ఇది ప్రైవేట్ కాలేజ్ కాదు. ఐఎస్ఏ కోల్కతా అని వీడియో కూడా చేశాను కదా! 85,00,000 హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది ఇక్కడ. ఓకే. దాని నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో, అప్లై చేయండి ఇలాంటి వాటికి. మీ గేట్ పోయినా సరే మీరు మళ్ళీ ఇంకో ఛాన్స్ అయితే ఉంది. బిట్స్ అప్లై చేసుకోవచ్చు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అప్లై చేసుకోవచ్చు. ఐఎస్ఏ కోల్కతా ఇలా ఇవన్నీ అప్లై చేసుకుంటే మీ ప్రిపరేషన్ ఎప్పుడూ వేస్ట్ కాదు. నేను మల్టిపుల్ టైమ్స్ ఈ విషయం చెప్తానే ఉన్నాను కదా! చలో లెట్స్ మూవ్. ఇంకోటేంటంటే ప్రైవేట్ కాలేజ్‌లో ఫీజ్ చాలా హై ఉంటుంది. అది మీరు బేర్ చేయగలరా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. సో, ఐ కెన్ సే ఆహ్, ప్రైవేట్ కాలేజ్‌లో కూడా ట్రాన్స్‌పరెంట్‌గా ఎక్కడ కొన్ని ప్రైవేట్ కాలేజ్‌లో ఫ్యాన్సీగా ప్లేస్‌మెంట్ నంబర్స్ ఏస్తారు. అసలు వాళ్ళు ఆ కాలేజ్‌లో చదివారో లేదో కూడా మనకు తెలీదు అన్నట్టుంటాయి. పోస్టర్స్ చూసి ఎప్పుడు మోసపోకండి. ఓకేనా? ఆ ప్లేస్‌మెంట్ డేటా ఎన్ఐటీస్, ఐఐటీస్
ఇవి జెన్యూన్‌గా మీకు ప్లేస్‌మెంట్ డేటాను రిలీజ్ చేస్తాయి. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఇచ్చే ప్లేస్‌మెంట్ డేటాని ఎప్పుడూ బిలీవ్ చేయకండి. అక్కడ చదివిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి అప్పుడు డెసిషన్స్ తీసుకోండి. అంతేగాని ఫ్యాన్సీగా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మెయిన్ అట్రాక్ట్ చేయడమే కాబట్టి వెబ్‌సైట్స్ కానీ, బ్రౌచర్స్ కానీ చాలా అందంగా ఉంటాయి. అవి చూస్తే మనం ఈజీగా టెంప్ట్ అవుతాం. సో, టెంప్ట్ అయ్యి మీరు తప్పు చేయకండి. ఓకేనా? మార్కెటింగ్ అంటే కొన్ని ర్యాంకింగ్స్ ఉంటాయి కదా! ర్యాంకింగ్స్ కూడా మీరు నమ్మకూడదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ పెయిడ్ దీస్ డేస్. డబ్బులిస్తే నేనేదో ఒక మారుమూల గ్రామంలో చిన్న కాలేజ్ పెట్టినా దానికి కూడా టాప్ 10 ర్యాంక్ వస్తుంది. ఒక జీరో పెరగాలంతే. రైట్? సో, డోంట్ బిలీవ్ ఇన్ ద ఫాల్స్ ప్రమోషన్స్. సో, నేను చెప్పాలనుకుంటే ఇప్పుడు సింపుల్. నేను గైడెన్స్ ఇస్తున్నాను. ఐ హావ్ సమ్ క్రెడిబిలిటీ. ఐ కెన్ మేక్ ఎ టై అప్ విత్ సమ్ ప్రైవేట్ కాలేజ్. ఓకే. ఆ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్‌కి ఇంతనిస్తారు. తీసుకొని నేను ఆ కాలేజ్‌ని ప్రమోట్ చేయొచ్చు. దట్ ఈస్ నాట్ మై జాబ్. ఇఫ్ ఐ డూ దట్ ఐ ఐ ఐ కాంట్ స్లీప్ ప్రాపర్‌లీ. అది ఐ నెవర్ డూ దట్. అండ్ ఈవెన్ ఏదైనా సరే నేను చెప్పాలని అనుకుంటే ఖచ్చితంగా ఇఫ్ ఇట్ ఈస్ రిలయబుల్, క్రెడిబుల్ దెన్ ఓన్లీ ఐ విల్ ప్రమోట్ ఇట్. కొన్ని కొన్ని బ్యాక్ ఎండ్‌లో నేను చూస్తా ఉంటాను ఏం జరుగుతాయి. అక్కడ జరిగే తప్పులుంటాయి. కొంతవరకు నేను ఇండైరెక్ట్‌గా ఆ తప్పుల్ని చూపిస్తాను. ఎందుకంటే డైరెక్ట్‌గా ఎవరి నేమ్స్ తీసుకొని చెప్పకూడదు కాబట్టి ఐ డోంట్ సే దట్. ఓకే. ప్లీజ్ అండర్‌స్టాండ్ దట్. ఈ ఈ ఈ ఇలా ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని రాంగ్‌గా గైడ్ చేస్తారు. ఎలా గైడ్ చేస్తారంటే ఇఫ్ యూ జాయిన్ దేర్ దే విల్ గెట్ ద మనీ. ఐ కెన్ ఆల్సో డూ దట్. నేను ఒక స్టూడెంట్‌ని ఎంటెక్‌ని ఒక మంచి మేమున్న ప్రైవేట్ కాలేజ్‌లో జాయిన్ చేస్తే నాకు కూడా వాళ్ళు ఒక 1,00,000 ఎంతో కమిషన్ ఇస్తారు. అట్లా తీసుకొని నేను మీ కెరీర్‌ని అందులో పెట్టలేను. ఎందుకంటే యూ కమ్ టు మీ విత్ సమ్ బిలీఫ్. ఐ నీడ్ టు టేక్ ఇట్ యాస్ ఐ షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ఎ గ్రాంటెడ్. ఐ షుడ్ టేక్ ఇట్ యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఐ హావ్ దట్ కైండ్ ఆఫ్ నేమ్ ఫ్రమ్ పాస్ట్ 14 ఇయర్స్. ఓకే. ఐ నెవర్ స్టూడెంట్ లైఫ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ మనల్ని నమ్మి మనల్ని ఏదైనా క్వెషన్ అడిగితే నాకు తెలిస్తే ఆన్సర్ చెప్తాను. తెలియకపోతే ఈవెన్ నేను తెలీదని చెప్పడానికి కూడా I don't hesitate, but I never try to give you any false information. Bad promotions, I never do it. Okay. సో, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇవన్నీ చూసుకుంటే మీరు ఒక 2 ఇయర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నారంటే మీకు ఇమ్మీడియేట్‌గా జాబ్ ఉంటే 2 ఇయర్స్ తర్వాత ఏ పొజిషన్‌లో ఉంటారు? ఎంటెక్ అయ్యాక ఏ పొజిషన్‌లో ఉంటారనేది ఖచ్చితంగా మీరు కంపేర్ చేసుకుంటారు. ఇమ్మీడియేట్‌గా జాబ్ లేని సిట్యుయేషన్‌లో వేరు. ఒక ఐఐటీస్ లాంటి ఎన్‌ఐటీస్ టాప్ ఎన్‌ఐటీస్‌కి వెళ్తే ఖచ్చితంగా 2 ఇయర్స్‌లో మీరు బీటెక్‌తో వచ్చే జాబ్ కంటే 10 టైమ్స్ బెటర్ పొజిషన్‌లో ఉంటారు. నార్మల్ ఎన్‌ఐటీస్‌లోకి వెళ్తే, ప్రైవేట్ కాలేజ్‌లోకి వెళ్తే అదే పొజిషన్‌లో ఉంటారా? 2 ఇయర్స్ బీటెక్ ఎక్స్‌పీరియన్స్ కంటా అంటే ఇట్ డిపెండ్స్. ఇట్ ఈస్ నాట్ 100% అష్యూర్డ్. కానీ కొన్ని కేసెస్ నేను చెప్పాను కదా! ఆ కేసెస్‌లో మీరింకా హైర్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నారు, పీహెచ్‌డీ చేద్దాం అనుకుంటున్నారు. ఈ 2 ఇయర్స్‌ని ఒక విండోలా యూజ్ చేసుకుంటున్నారు అనుకుంటే, ఖచ్చితంగా నార్మల్ ఎన్‌ఐటీస్‌లో కూడా ట్రై చేయొచ్చు. వాటి కట్ ఆఫ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? జస్ట్ గివ్ మీ వన్ మొమెంట్. కట్ ఆఫ్స్ డిస్కస్ చేద్దాం. సో, ఎన్‌ఐటీలో మినిమమ్ గేట్ స్కోర్స్ చూద్దాం. సో, మీరు టాప్ ఎన్‌ఐటీస్‌లోకి వెళ్ళాలనుకుంటే ఎన్ఐటి తిరుచి, వరంగల్, సూరత్కల్ మీరు ఒక 650-770 ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఇంకా మీకు సీసీఎంటీ వెబ్సైట్ లో కూడా దీని డేటా ఉంటుంది. మీకు తెలుసు కదా ఎన్ఐటీస్ అన్నిటికీ సీసీఎంటీ ద్వారా అడ్మిషన్ అవుతుంది. ఐఐటీస్ కి అయితే కోప్. కానీ ఇండివిజువల్ ఐఐటీస్ కూడా మీరు అప్లై చేసి ఇందులో మీరు యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ చెప్తారు. ఇక్కడైతే ఇండివిజువల్ ఎన్ఐటీస్ కి అప్లై చేయాల్సిన పని లేదు. అన్నిటికీ సీసీఎంటీ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీకు అది తెలుసు అని అనుకుంటున్నాను. బట్ స్టిల్ వెరీ బేసిక్ పాయింట్. సో మీరు 650 ప్లస్ ఉంటే టాప్ ఎన్ఐటీస్ లోకి వెళ్ళొచ్చు. మీడియం ఎన్ఐటీస్ అంటే 500 నుంచి 650 వరకు. ఇది ఈసీ ఎలక్ట్రికల్ చెప్తున్నాను. సిఎస్సికి కూడా ఐ విల్ బ్రింగ్ ద డేటా. సో వెరీ లో ఎన్ఐటీస్ ఈవెన్ 350 ఉన్నా సరే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీ గేట్ క్వాలిఫై అయితేనే ఇవన్నీ అప్లికబుల్. స్కోర్ వచ్చినప్పటికీ ర్యాంక్ వచ్చినప్పటికీ మీ మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కంటే ఎక్కువ ఉంటేనే మీరు గేట్ క్వాలిఫై అయినాడు. ఓకేనా? సో ఇలాంటి వెరీ లో న్యూవర్ ఎన్ఐటీస్ వీటిలో మీకు ఈజీగా ఛాన్స్ వస్తుంది. ఓకే. విత్ నార్మల్ అంటే మీరు గేట్ జస్ట్ క్వాలిఫై అయినా సరే మీకు ఒక ఎన్ఐటీలో సీట్ కావాలనుకుంటే వీటిల్లో ట్రై చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా ఎంటెక్ సీట్స్ ఖాళీగా ఉంటాయి ఇక్కడ. మీరు ట్రై చేసుకుంటే ఛాన్సెస్ ఆర్ దేర్. ఓకేనా? సో 750 ప్లస్ కానీ మీరు ఉంటే టాప్ ఎన్ఐటీ నేను చెప్తున్నాను. ఎన్ఐటీ తిరుచి, ఎన్ఐటీ వరంగల్లో ఇందులో విఎల్ఎస్ఐ కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ పార్ విత్ ఐఐటీస్ ఇంకా బెటర్ దాన్ న్యూర్ ఐఐటీస్ ఆల్సో. ఎన్ఐటీ తిరుచిలో విఎల్ఎస్ఐ స్టూడెంట్స్ విఎల్ఎస్ఐ కోసం ఐఐటీస్ లో ఎంటెక్ లో అదర్ బ్రాంచెస్ వదిలేసి కూడా జాయిన్ అవుతారు. సో ఎన్ఐటీస్ అంటే తక్కువ తీసుకోవాల్సిన పని లేదు. సో ఇది మీ స్కోర్ చూడండి. మీ స్కోర్ రేంజ్ ని బేస్ చేసుకుని మీకు ఏ ఎన్ఐటీ వస్తుంది అనేది గెస్ చేసుకోవచ్చు. నా పోస్ట్ గేట్ గైడెన్స్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. Kindly, if you want any kind of guidance, you can message me. I'm happy to help you. Kindly, please understand, message me first.
డైరెక్ట్‌గా కాల్ చేయకండి. ఐ మే నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ ఎన్ నంబర్ ఆఫ్ కాల్స్. ప్లీజ్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మెసేజ్ చేయండి. రిక్వైర్మెంట్ బట్టి రిక్వైర్ అయితే మనం కాల్ కూడా చేసుకోవచ్చు. వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే నేను ఫ్రీ టైమ్ చూసుకొని ఈవెన్ నైట్ 1 అయినా సరే నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? ఈ పాయింట్ అర్థమైంది కదా! 750 ప్లస్ అయితే మీ ర్యాంక్ 2000 లోపు ఉంటే ఖచ్చితంగా మీరు టాప్ ఎన్ఐటీలో కూర్చుంటారు. ఓకే. మీకు కావాల్సిన స్పెషలైజేషన్ కావాలనుకుంటే మాత్రం ఆహ్, వె ఇంకా కొంచెం బెటర్ ర్యాంక్ రావాలి 1000 లోపల. ఓకేనా? సో, ఎన్ఐటీ తిరిచి ఈసీ క్లోజింగ్ స్కోర్ వచ్చి మనకి 770 ఉంది. అలాగే వరంగల్‌కి వచ్చి 760. ఓకే. అండ్ సూరత్కల్‌కి సో, 750 ప్లస్‌లోనే ఆల్మోస్ట్ ఈ ఎన్ఐటీస్‌లో ఆల్మోస్ట్ ఇంకా కొన్ని కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి. అవి ఎవరు టచ్ చేయనివి. రిలయబిలిటీ ఇంజినీరింగ్ అని ఖరగ్‌పూర్‌లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో రిలయబిలిటీ ఇంజినీరింగ్ ఉంటుంది. ఆహ్, నానో కాదు. ఎకోస్టిక్స్ మీద ఒక కోర్స్ ఉంటుంది. చెక్ చేసుకోండి. అలాగే ఢిల్లీలో కంప్యూటేషనల్ టెక్నాలజీ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, డేటా ప్రాసెసింగ్ ఉంటుంది ఐఐటీ ఖరగ్‌పూర్‌లో. ఇలాగ ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ కూడా చెక్ చేసుకోండి. వాటిలో కూడా మనకి తక్కువ స్కోర్‌తో కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, రౌండ్ 1లో మీరు చూడండి. ఇది రౌండ్‌కి చేంజ్ అవుతా ఉంటుంది. ఫస్ట్ రౌండ్‌లో మీరు 700 ప్లస్ అయితే సేఫ్‌గా ఫీల్ అవ్వచ్చు. ఓకే. సో, ఇఫ్ దీస్ ఆర్ ద థింగ్స్ యాస్ ఐ టోల్డ్ యూ మీ ర్యాంక్ 5000 నుంచి 15,000లో ఉంటే 500 లోపు ఉంటే నార్మల్‌గా లోయర్ ఎన్ఐటీస్‌లో, న్యూయర్ ఎన్ఐటీస్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 650 నుంచి 750 అయితే మిడిల్ ఎన్ఐటీ. 750 ప్లస్ అయితే టాప్ ఎన్ఐటీలో మీకు రిక్వైర్ స్పెషలైజేషన్ వస్తుంది. ఇది ఫస్ట్ రౌండ్‌లో మీకు రాకపోయినా థర్డ్ రౌండ్, ఫైనల్ రౌండ్‌కి వెళ్ళేసరికి ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ ఈ ఫ్యూ డేస్ ఏదైతే ఉందో సో ఎక్కువ పానిక్ అయితే అవ్వకండి. ఒక ఎగ్జామ్ ఓకే జరిగింది, అయిపోయింది. సో కానీ ఇన్ఫర్మేషన్ బాగా యుటిలైజ్ చేసుకొని మీకున్న ఆపర్చునిటీస్‌ని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఒక మంచి పొజిషన్‌లో ప్లేస్ అవుతారు. గాట్ ఇట్? సో వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఆహ్, ఇదే పోస్ట్ గైడెన్స్ కోర్స్ నేను ఒక 5000 పెట్టుకొని సెల్ చేసినా సరే హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. ఐ కెన్ ఎర్న్ వెరీ గుడ్ మనీ. బట్ దిస్ ఐ యామ్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ. యూ అండర్‌స్టాండ్? పోస్ట్ గేట్ గైడెన్స్ మాత్రం నేను ఫ్రీగా ఇవ్వాలని ముందే డిసైడ్ అయ్యాను. సో అందుకని అడిగినా సరే చాలా మంది నేను మనీ పే చేస్తున్నా సరే ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. ఐ విల్ గివ్ యూ ఫ్రీ ఓన్లీ. కావాలంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళు కూడా ఎంతో కొంతమంది ఈ నన్ను అడిగిన వాళ్ళు ఉండొచ్చు. సార్ పేమెంట్ ఎంత అని. నేను అదే చెప్పాను. ఎవరికైనా సరే ఇట్ ఈస్ ఫ్రీ. పోస్ట్ గేట్ గైడెన్స్ ఐ డోంట్ వాంట్ టు చార్జ్ ద మనీ. ఎందుకంటే ఇది నా దగ్గర నేను ఇందులో నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఆల్రెడీ ఇది 3 ఇయర్స్ గా ఫ్రీగానే చేస్తున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఎందుకో నేను ఫ్రీగా చేయాలని అనుకున్నాను, చేస్తున్నాను. దట్స్ ఇట్. ఓన్లీ థింగ్ ఐ రిక్వెస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ ఛానల్ ఈస్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ హ్యాండ్. మీరు స్టార్టింగ్ లో ఎలా అయితే ఈ ఛానల్ని ఎంకరేజ్ చేసి షేర్ చేశారో అదే విధంగా మన వీడియోస్ ని షేర్ చేసి వేరే స్టూడెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మనం మంచి కంటెంట్ ఫ్రీగా నేను ఎంత చేయగలనో అంతా చేస్తాను. పెయిడ్ కంటెంట్ ఉంటుంది, ఫ్రీ కంటెంట్. పెయిడ్ కంటెంట్ కూడా మీరు చూడొచ్చు. గేట్ సిఎస్సి కోర్సు నేను పెట్టిన ప్రైస్ కి ఎవరు పెట్టలేరు. నేను హానెస్ట్‌లీ ఐ డిసైడెడ్ ఓకే స్టూడెంట్స్ ఎన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అయితే నాకు బ్రేక్ ఈవెన్ అవుతుంది. అవ్వకపోయినా ఐ వాంట్ టు కీప్ మనీ ఫ్రమ్ మై పాకెట్ అండ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ ఇన్ ఎ త్రో అవే ప్రైస్. దట్స్ ఇట్. సో చూడండి ఇక్కడ ఆహ్, వి ఆర్ ఆల్మోస్ట్ డన్. జస్ట్ గివ్ మీ 1, 2 మినిట్స్ ఐ విల్ వైండ్ అప్. సో దీస్ ఆర్ అవర్ కోర్సెస్ రైట్. మన నెక్స్ట్ లెవెల్ కోర్సెస్. నెక్స్ట్ లెవెల్‌లో మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. అది 1 ఇయర్ మెంటర్‌షిప్ వచ్చి అనదర్ కాల్ ఐ గాట్. జస్ట్ ఎ మినిట్ ఐ విల్ స్టాప్ ఇట్. 1 ఇయర్ మెంటర్‌షిప్ వచ్చి నార్మల్లీ ఇట్ ఈస్ 1 ఇయర్‌కి 10,000. ఉగాది ఆఫర్ 22nd వరకు ఉంది. ఉగాది 50 కోడ్ అప్లై చేస్తే మీకు 4,999కే వస్తుంది. మన వెబ్‌సైట్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే మీరు దాంట్లో నుంచి ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్స్‌లో ఏముంటుందంటే మీకు ఎండ్ టు ఎండ్ మెంటర్‌షిప్. మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఉండి గేట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, డ్రాప్ తీసుకొని గేట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా నా దగ్గర మెంటర్‌షిప్ తీసుకోవచ్చు. మీకు ఒక టైమ్ టేబుల్, ఒక సిస్టమేటిక్ వేలో ఐ విల్ బి హెల్పింగ్ యూ. మీరు ఎక్కడైనా బ్రేక్ అయినా మీకు ఏదైనా సిచ్యువేషన్ లో డౌట్స్ స్టక్ అయినా ఈసీ ఎలక్ట్రికల్ అయితే నేను మెంటర్స్ ని కూడా పెడతాను. డౌట్ సాల్వింగ్ మెంటర్స్ ని పెట్టి మీకు ఆ పర్టికులర్ డౌట్స్ ని క్లియర్ చేసి మీ ప్రిపరేషన్ ని ముందుకు పుష్ చేస్తాను. సో మీరు అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ మీరు జస్ట్ ఈ ఇయర్ క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారు లేదా ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇన్ ఎనీ కేస్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. హార్డ్లీ ఫర్ 5,000 యూ కెన్ సే లెస్ దాన్ 500 per month you will be getting it. Every week you will be having a Zoom call, one-to-one discussion, everything you will be getting it in this mentorship program. So మన ఛానల్లో ఇట్ ఈస్ అవైలబుల్. డౌట్స్ ఉన్నా మీరు నాకు మెసేజ్ చేస్తే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. అలాగే సిఎస్సి గేట్ విత్ ద బెస్ట్ టాప్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ రెవల్యూషనరీ కోర్స్. అండ్ యూ సీ హియర్ ద కోర్స్ ఆల్సో ఇది నా ఓన్ కాబట్టి నేను ఎంత పర్సెంటేజ్ అయినా డిస్కౌంట్ ఇవ్వచ్చు కాబట్టి ఐ డిసైడెడ్ టు గివ్ యూ 50% డిస్కౌంట్ టిల్ 22nd మార్చ్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది.
You can use it for 9999 just for this price only your course is available. సో ఈ కోర్స్ వచ్చి 29th నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కోర్స్ డీటెయిల్స్ వేరే వీడియోలో చేస్తాను. ఈ వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ దీని గురించి డిస్కస్ చేయట్లేదు. అదే కాకుండా ఉగాది ఆఫర్ నేను ఉగాది 50 కోడ్‌తో 22nd ఏదైనా ఒక సబ్జెక్ట్ మీరు తీసుకోవాలనుకుంటే నెట్వర్క్స్ కానీ, డిజిటల్ కానీ 2 రికార్డెడ్ కానీ ఈసీ వాళ్ళకి, సీఎస్ఈ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్ ప్లస్ తెలుగు రికార్డింగ్ ఇన్ ద డిజిటల్ బోర్డ్ అండ్ క్లాస్ రూమ్ పీడిఎఫ్ ఉంటుంది ఇందులో. మీకు ప్రాక్టీస్ క్వెషన్స్ అన్నీ ఇస్తాను. హార్డ్లీ ఇట్ ఈస్ ఒరిజినల్ కోర్స్ ఈస్ 2000 ఫర్ 1000 యూ విల్ బి గెటింగ్ ఇట్. ఈవెన్ సిఎస్సి వాళ్ళకైతే 750 రూపీస్కే వస్తుంది. అంటే మీరు ఒక కోర్స్ తీసుకుని టెస్ట్ చేసుకోవడానికి, అంటే నాతో కంపాటబిలిటీ చెక్ చేసుకోవాలని అనుకున్నా సరే మీరు తీసుకుని చూసుకుని ఇది కంఫర్ట్ అయితే ఫుల్ కోర్స్ తీసుకోవచ్చు. ఫుల్ కోర్స్ తీసుకున్నప్పుడు ఈ కోర్స్లో ఉన్న స్టూడెంట్స్కి ఈ అమౌంట్లో టీడీఎస్ ఏదో కట్ అవుతుంది, మిగతా అమౌంట్ నేను కట్ చేసి ఐ విల్ ప్రొవైడ్ యూ ఫర్ ద ఐ విల్ అప్గ్రేడ్ యూ ఫర్ ద ఫుల్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో అవైలబుల్. సో ఈ ఆఫర్ కూడా మనకి 22nd మార్చ్ వరకు ఉంది. సో మనకి ఆల్రెడీ గేట్ ఈసీ ఎలక్ట్రికల్ వారికి, గేట్ ఇన్ ఇంగ్లీష్ ఈసీ ఎలక్ట్రికల్ వాళ్ళకి we are in tie-up with Home Institute with the top best faculty. You will be getting the classes. I will teach network and digital. Remaining EC and electrical will be taught by Home Institute faculty. Danki we have a tie-up, right? So currently in that course also you have 15% offer. You can use the code UGADI15. ఓకే. ఈ కోర్స్ ఏది తీసుకున్నా నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను నా మెంటర్షిప్ గ్రూప్లో యాడ్ చేసి ఐ విల్ స్టార్ట్ మానిటరింగ్ యూ అండ్ హెల్పింగ్ యూ. ఓకే. సో ఇది కాకుండా డేటా సైన్స్ చాలా మంది ఏఏడిఎస్ గురించి అడుగుతున్నారు. నేను ఎందుకంటే one more call I am getting, just a minute. Sorry, you understand the topic of calls I am getting, no problem. ఇప్పుడు I have another paid class next and మన టాపర్స్ నా ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ర్యాంక్స్ వచ్చిన వల్ల టాపర్స్ వీడియోస్ కూడా కొన్ని అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అన్ని కాకపోయినా కొన్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఈరోజు యూ మే గెట్ వన్ మోర్ వీడియో ఆఫ్ దట్ ఆల్సో. నా పెయిడ్ క్లాస్ ఉంది నెక్స్ట్, అది అయిపోయిన తర్వాత ఐ విల్ డూ దట్. ఓకే. డిఏ గురించి చెప్తున్నాను. నేను సిఎస్సికి ఏం కమిట్ అయ్యానంటే ఆల్ ఫ్యాకల్టీ విల్ బి ఎక్స్పర్ట్స్, దే ఆర్ నాట్ న్యూ కమర్స్. ఎక్స్పర్ట్స్ ఉంటారు, దే ఆర్ ఫ్రమ్ ఐఐటి సార్, గుడ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారని చెప్పాను. డిఎస్కి ప్రాబ్లం ఏంటంటే డిఎస్ పేపర్ ఈజ్ రిలేటివ్లీ న్యూ, 3 ఇయర్సే ఉంది. టీచర్ ఎక్స్పీరియన్స్డ్ అవ్వచ్చు కానీ డిఏలో ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఓకే. సో డిఏకి నేను ప్రాపర్ టీమ్ ఫామ్ చేసిన తర్వాత దానికి అనౌన్స్ చేస్తాను. ప్రాపర్ టీమ్ లేకుండా మీరు అడుగుతున్నారు కదా అని నేను ఐ కెనాట్ స్టార్ట్ ఇట్ వితౌట్ ఎ ప్రాపర్ టీమ్. ఐఎమ్ డూయింగ్ వర్క్ ఆన్ దట్. అలాగే ఈసీ ఎలక్ట్రికల్ తెలుగు కూడా అడుగుతున్నారు. లెట్ మీ చెక్ ద పాసిబిలిటీస్. ఐ విల్ అనౌన్స్ దోస్ థింగ్స్ లిటిల్ లేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సీ యూ ఆల్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్, గేట్ ఎగ్జామ్ సరిగ్గా జరగకపోయినా, మీకు ర్యాంక్ రాకపోయినా ఇట్స్ ఓకే. ఇట్స్ ఒక ఎగ్జామ్ సరిగ్గా జరగకపోతే దాని నుంచి ఎంతో కొంత నేర్చుకోండి. ఓకే, ఈ రోజు ఈ మిస్టేక్ జరిగింది, ఇది నెక్స్ట్ టైం రిపీట్ కాలేదు. మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పాక డ్రాప్ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే, లేదు సార్ నేను 1 ఇయర్ మళ్ళీ కష్టపడతాను, నాకు నమ్మకం ఉంది, ఈసారి జరిగిన మిస్టేక్ నాకు అర్థమైంది, ఈ మిస్టేక్ నేను మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోగలననే నమ్మకం నాలో ఉంది, ఈసారి నేను కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వలేదు లేదా ప్రాపర్ సోర్స్ నుంచి ప్రిపేర్ అవ్వలేదు అనే రీజన్ మీకు తెలిసి మీరు మళ్ళీ ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారని నమ్మకం ఉంటే 100% ఎఫర్ట్ ఇచ్చేలా అయితేనే యూ కెన్ టేక్ ఏ డ్రాప్. అదర్వైజ్ డోంట్ థింక్ ఆఫ్ ద డ్రాప్ ఎట్ ఆల్. ఓకే, ఫస్ట్ రీజన్ ఐడెంటిఫై చేయండి, ఎందుకు మిస్టేక్ జరిగింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది, దెన్ start your preparation. Okay, thank you very much guys. See you all with the new video. Bye bye.